ఏవం హి అవిద్వాన్ ఉపయాతి తత్ర తత్రార్థజాతం చ వదంతి వేదాః అనీహయాతి పరంపరాత్మ ప్రయాతి మార్గేణ నిహత్య మార్గాన్. ఏమయ్యా, నువ్వు బాగానే అడిగావు ప్రశ్న. నిజంగా మామూలుగా అయినట్టయితే సనత్సుజాతులు గనక సమాధానం చెప్పగలిగారు, కానీ సామాన్యులు ఎవరైనా ధృతరాష్ట్రుడి దెబ్బకి తట్టుకోగలరండి ప్రశ్నలకి సమాధానం? నువ్వు అడిగిన దానికి కరెక్ట్ కాదని తెలుసు, కానీ సరిగ్గా చెప్పలేను నేను. కరెక్ట్ కాదని తెలుసు, కానీ సరిగ్గా మాత్రం చెప్పలేము. మనకి తెలుస్తోంది తప్పని, కానీ ఎలా సమాధానపరచాలో మాత్రం చెప్పలేం. అది ధృతరాష్ట్రుడి తెలివితేట. వెంటనే ఆ ప్రశ్న విన్నవాడు షాక్ కొట్టినట్టయి సమాధానం చెప్పలేడు. ఈయనే నిజమేనేమో అని అనిపిస్తుంది. అంతరాత్మ ఏమో నిజం కాదని చెప్తూ ఉంటుంది, పైకి మాత్రం ధృతరాష్ట్రుడు చెప్పిందే నిజమేమో అనిపిస్తుంది. మృత్యువు సంగతి పక్కకు పెట్టేశాడు, అయిపోయింది. అట్నుంచి నరకు రమ్మన్నాడు మన గిరీశం. ధృతరాష్ట్రుడు చేసిన పని ఏమంటున్నాడు? ఏమిటి, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఉత్తమ లోకాలు వస్తాయి. ఇక్కడ మృత్యువుని జయించడం గురించి చెప్పలా, ఏదో ఒకటి చెప్పగానే మృత్యువుని జయించే ఇష్ట కూడా ఉందా అని వెంటనే అడుగుతాడన్న. కొన్ని చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడంటే, నిజమే, నువ్వు చెప్పిన ప్రకారం విద్వాంసుడు కానివాడు కూడా నిష్కామ కర్మ ద్వారా మోక్షపదాన్ని చేరుతుంది. అందరూ యజ్ఞమే చెయ్యక్కర్లేదండి, యజ్ఞం చెయ్యకుండా కూడా ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎలా? నిష్కామ కర్మ చేయడం వల్ల. దీని గురించి ఇంతకు ముందు చాలా చెప్పారు సనత్సుజాతుల వారు. నిష్కామ కర్మ అంటే ఏమీ కోరకుండా, ఆశించకుండా, ఫలితం కావాలనుకోకుండా, ఫలాభిసంధిరహితంగా పనిచేయడం. నేను ఈ పని చేస్తున్నాను, దానికి నాకు ఈ ఫలితం కావాలి అని అనుకోకుండా పనిచేయడం. అనుకోకుండా చేసినటువంటి వాడు విరాగేం కానక్కర్లేదే, సంసారంలోనే ఉండొచ్చు, కానీ విరాగి అవ్వాలి. విరాగి అంటే విశిష్టమైన రాగం గలవాడు, అసలు రాగం లేనివాడు కాదు. నాకు నా పిల్లలంటే, నా ఇల్లంటే, నా బంధువులంటే, నా చెల్లెళ్ళంటే, నా తమ్ముళ్ళంటే, నా వాళ్ళంటే ప్రేమ, రాగం. ఇది మామూలు రాగం. లోకంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే అన్నట్టు ప్రేమ కలిగి ఉండడం రాగం, విశిష్టమైన రాగం. ఈ విశిష్టమైన రాగం కలిగినటువంటి వాడికి వీడు నా వాళ్ళు అనేటటువంటి వ్యామోహం ఉండదు కనుక వైరాగ్య సంపద ఉంటుంది. లోకంలో అందరూ తన వాళ్ళే కనుక ఈ విద్వాంసుడు అన్నటువంటి వాడు నిష్కామ కర్మ ద్వారా, ఫలితం కోరనటువంటి కర్మ ద్వారా, ఎప్పుడైతే విరాగి అయి ఉంటాడో ఇది కావాలి అది కావాలి అనేటటువంటి కోరిక ఉండదు. లోకంలో అందరూ భగవత్ స్వరూపులే, ఎవరికి మేలు జరిగినా నాకు ఆనందమే. మా అబ్బాయికి రాకుండా పక్కింటి వారి అబ్బాయికి ఉద్యోగం వస్తే కూడా సంతోషించగలిగిన మనసు ఉండడం వైరాగ్యం. నా కొడుకు ఉద్యోగం రావాలనుకోవడం తప్పులేదు, పక్కింటి వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చినా సంతోషించగలగడం ఒప్పు. తప్పు లేకపోవడానికి, ఒప్పై ఉండడానికి తేడా ఉంది. తప్పు లేదంటే ఇన్సిపెంట్, ఆర్వో వాటర్ లాంటిది రుచి పచ్చి ఉండవా నీళ్ళు. ఒప్పై ఉండడం అంటే అందులో కొంచెం మినరల్స్ కలుపుకోవడం, అవసరమైతే కొంచెం ఫ్రూట్ జ్యూస్ కూడా చేర్చుకోవడం, ఇంకా వేసవికాలం అయితే కొంచెం గ్లూకోజ్ కూడా వేసుకోవడం. ఇది ఒప్పై ఉండడం. తప్పు కాకపోవడం అంటే రుచి పచి లేని ఆర్వో వాటర్ లాంటిది. తప్పై ఉండడం అంటే కలుషితమైన నీరులాగా ఉండడం. అంచేత ఒప్పు తప్పు కానంత మాత్రాన అది ఒప్పు అని చెప్పలేం. వీళ్ళందరూ నిష్కామ కర్మ చేస్తారు. జ్ఞానం లేదు,
ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఎందుకు చేస్తున్నావు, చెయ్యాలి కదా చేస్తున్నా. వీళ్ళు నా పిల్లలు కదా, కన్నానుగా, వండి పెడుతున్నా. నా పిల్లల్ని పోషించాలిగా, అందుకని సంపాదించి తెస్తున్నా. వీళ్ళు ఎందుకు నీ పిల్లలకి చేస్తున్నావు, ముసల్తనంలో చూస్తారనా? ఎవరు చూస్తారండి? కన్న పిల్లల్ని పెంచడం నా కర్తవ్యం కనుక నేను చూస్తున్నాను. రేపొద్దున వాళ్ళు నన్ను చూస్తారా? అది వాళ్ళ కర్తవ్యం, చూశారు. చూడలేదా ఏం పర్వాలేదు. వాడు చూడాలనైతే నేను అనుకోవటం లేదు. అనుకోగలగడం పైకి నోటితో చెప్పడం కాదు, మనస్సులో. ఇలా అనుకోగలగడం అన్నది నిష్కామ కర్మ. ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయడం నిష్కామ కర్మ. చెయ్యరా? చాలాసార్లు చేస్తారు. పిల్లలకి తల్లి చేయడండి, కొడుకులు తండ్రి చేయడండి. దాన్ని కొంచెం విస్తృతపరచండి లోకంలో అందరికీ ఉండేటట్టుగా. అది నిష్కామ కర్మ. నిష్కామ కర్మ ద్వారా మోక్ష పదాన్ని చేరుకుంటారు. వాళ్ళు యజ్ఞాలు చేయరు, యాగాలు చేయరు, ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోయినా ఎందుకు ముక్తిని పొందుతున్నారు అంటే చేసేటటువంటి పనిని నిష్కామంగా చేస్తున్నారు, కోరిక లేకుండా చేస్తున్నారు, ఒక విషయంలో ఇన్వాల్వ్ కాకుండా చేస్తున్నారు, లంపటులై అతుక్కుపోకుండా చేస్తున్నారు. ఇలా నిష్కామంగా పనులు చేసేటటువంటి వారు విద్వాంసులు అని చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇటువంటి వాళ్ళు యోగ మార్గంలో కూడా ఊర్ధ్వగతిని పొందుతారు. యోగ మార్గంలో కూడా, యోగ మార్గంలో మాత్రమే కాదు. దీనికి ఏమంటారంటే, ఎలా పెడుతుందంటే, సుషుమ్నలో ఉన్నటువంటి కుండలిని, మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి కుండలిని సుషుమ్న మార్గం ద్వారా ఉద్బుద్ధమై సహస్రారం దాకా చేరుకున్న విధంగా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే జీవప్రజ్ఞ సహస్రారానికి చేరుకుందో అమృతత్వాన్ని పొందడమే జరిగింది. ఇంకా మృత్యువన్నది లేదు. ఇప్పుడు నిష్కామ కర్మ చేసి యోగ మార్గం ద్వారా కూడా పరమాత్మని చేరుకోవచ్చు. కానీ ఇంకోటి కూడా ఉంది. జ్ఞానం సంపాదించడానికి కర్మ సాధన. మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సిన కొటేషన్. జ్ఞాన సముపార్జనకి కర్మ సాధనం. ఎలాగండి? జ్ఞానానికి కర్మ సాధనం ఏమవుతుంది? మన వాళ్ళు కర్మ సన్యాసం చేయమంటున్నారు కదా, తప్పు. కర్మ సన్యాసం చేయమనలా, కర్మ ఫల సన్యాసం చేయమన్నారు. సన్యాసి కూడా కర్మ చేస్తున్నాడు. ఏ కర్మ చేస్తున్నాడు? మనలాగా పొలం దున్నడు, బట్టలు నెయ్యడు, ఈ పనులేమీ చెయ్యడు. కానీ తపస్సు చేసి దానివల్ల వాతావరణంలో కాలుష్యాన్ని పోగొట్టి మంచి ఫలితాలు వచ్చేట్టుగా చేస్తున్నాడు. పోనీ సన్యాసి తాను చేసినటువంటి ఆ తపస్సు మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చే ఫలితాన్ని తాను ఆశిస్తున్నాడా? తాను ఆశించట్లేదు. తాను ఆశించకుండా విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం సర్వే జనా సుఖినో భవంతు అంటూ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఒక్కడు కూడా దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అని సంకల్పం చెప్పుకుని ఈ చేస్తున్నాడే. ఇలా చేయడానికి అనుకూలంగా అతన్ని నువ్వు ఈ పనులు మానేయమన్నారు, కానీ అతడు అన్ని పనులు మానుకుని కూర్చోలేదే. ఎవ్వరూ కూడా కర్మ మానడానికి వీల్లేదండి, మానకూడదు. కర్మమే జీవులకు దైవం వధిప అని చెప్పాడు కృష్ణుడు గోవర్ధనోద్ధరణానికి ముందు. కర్మయోగం అంటే అది. అంతేగాని కర్మయోగం అంటే
కర్మ సిద్ధాంతం గురించి చాలామంది చెప్తారు. నువ్వు పూర్వజన్మలో పాపం చేశావు గనక నువ్వు ఈ జన్మ వచ్చింది, నువ్వు అప్పుడు ఎవరినో కొట్టావు గనక ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది, ఎవడో నిన్ను కొట్టాడు. అప్పుడు వితండవాదం చేయొచ్చు. నేను ఎదుటివాడిని ఎందుకు కొట్టానంటే వాడు నన్ను అంతకు పూర్వజన్మలో కొట్టాడు కనుక క్రితం జన్మలో నేను వాడిని కొట్టాను, చెల్లుకు చెల్లు, ఇప్పుడు మళ్ళీ వాడు నన్ను ఎందుకు కొడతాడు? ధృతరాష్ట్రుడికి చెప్తే అడిగేవాడు. ఎందుకంటే ఈనాటి కుర్రవాళ్ళు అడిగే ప్రశ్నలు అట్లాంటివేగా. అంచేత అది చెప్పలేదు ఎక్కడ. ధృతరాష్ట్రుడి చేత అడిగించుకుని చెప్తాడు ఆ సంగతి కూడా. అడుగుతాడు ధృతరాష్ట్రుడు, ఏం ఊరుకోరు, అవి కూడా అడిగాడు, తక్కువేం లేదు. కనుక కర్మ సిద్ధాంతం అంటే పూర్వజన్మలో నేను చేసినటువంటి పని తాలూకు ఫలితాన్ని ఈ జన్మలో చచ్చినట్టు అనుభవించాలి అనేది కాదు. కర్మయోగము లేక కర్మ సిద్ధాంతము ఈయన చెప్పింది ఏమిటి అంటే, కృష్ణుడు చెప్పింది నువ్వు పని చెయ్యి, చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు. చెయ్యకుండా ఉండడానికి నీకు అర్హత లేదు, అధికారం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు సిట్ ఐడిల్. బతికున్నంత కాలం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటంటే అందరూ ఒకటే చేయక్కర్లేదు. ఏదో 60 ఏళ్ళు ఉద్యోగం చేశానండి, 60 ఏళ్ళు ఉద్యోగం చేసావు బాగానే ఉంది, 60 ఏళ్ళు అన్నం తిన్నాను కదా అని మానేస్తున్నావా?